ఇక్కడే మేడం రెండు సమస్యలు. మీరు ముందు ఏమనుకునింటారంటే ఎన్నికల ముందు అరే ఇన్ని సమస్యలు వేధిస్తున్నా ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం చేశారు అనే ఫీలింగ్లో మీరు ఉండింటారు. మేము వస్తే ఇవన్నీ చేసేస్తాము అనే ఒక ఆలోచన మీకు ఉండింటది. ఇప్పుడు రియలైజేషన్ అవుతుంది మేడం. ఒక సమస్య తీరాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, అధికారులు కోఆపరేట్ చేయాలి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలించాలి. ఈ ఇబ్బందులు మీకు ఎదురవట్లేదు? ఎందుకు ఎదురవ్వండి? మనం ఏమన్నా 5 సంవత్సరాల నుంచి నిద్రపోయినామా? 5 సంవత్సరాలు కూడా కాన్షియస్గానే ఉన్నాము, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యతలు మేము కూడా. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. డెఫినెట్గా గెలుస్తాము. గెలిచినాక చాలా సమస్యలు ఉంటాయన్న క్లారిటీతోనే దిగడం జరిగింది, పని చేయడం జరిగింది. ఇంకా ఈక్వల్లీ నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే క్యాంపెయినింగ్లో నేను క్లియర్గా ప్రజలకు కూడా చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దీని నుంచి బయటపడడానికి ఫస్ట్ మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు ఎనిక్కిపోయినాం, దాన్ని మళ్ళా గాడిలో పెట్టుకొని భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో పోటీ పడి మనం కూడా ముందుకు పోవాలంటే ఇది అత్యవసరమైన ఎలక్షను అనేది మేము చెప్తూ వెళ్ళాము. ఎవరికి కానీ చెయ్యలేని పనుల మీద వాగ్దానం చేయలేదు. చెయ్యలేని పని నేను చెయ్యలేనని చెప్పుకుంటూనే ముందుకు పోయాను. వాళ్ళల్లో నా బోల్డ్నెస్ నచ్చే వాళ్ళు ఓట్లు వేశారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా మాకు అవకాశం ఉన్నంత వరకు మేము కష్టపడి ఇక్కడ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మేడం, సూపర్ 6 పథకాలు ఇచ్చారు, పెద్ద ఎత్తున వాటి గురించి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా వాటి నుంచి ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపించి ఈ కూటమి ప్రభుత్వం ఆ హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనే ఒక విమర్శ వస్తుంది. దాని పట్ల మీ చిత్తశుద్ధి అలాగే ఉందా మేడం? ఎవరు చేస్తున్నారు విమర్శ? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? ఆయన ఇంతవరకు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోలేదు. ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఆయనకు ఒక ప్రతిపక్ష హోదా గురించి చేసే అజిటేషన్కి ప్రజా సమస్యల మీద చేస్తే చాలా బాగుంటుంది. మీరే చెప్పారు ఇందాక 2 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చిందని. అసలు ఈయన చేసిన ఈ యొక్క ఆర్థిక దోపిడీ నుంచి వీటన్నిటి నుంచి ఫస్ట్ ఏమి ఉంది ప్రభుత్వంలోని చెక్ చేసుకోవడానికే టైం పట్టిపోతూ ఉంది. అసలు ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో మునిగి ఉన్నాం అది తెలుసుకోవద్దా? దాని ఇంత సమస్యలు ఉన్నా కూడా జూలై మాసంలో 7,000 చెప్పిన ప్రకారము ప్రజలకు అందజేశాము. అలాగనే ఆగస్టులో ఫస్ట్ డేనే ఎప్పుడు లేని అంతకుముందు 7-8 రోజులు పట్టేది పెన్షన్లు. ఒక్క రోజులోనే ఈవినింగ్ 5-6కి 98% పెన్షన్లు పంచి ఆ ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ఆగస్టు 15th చెప్పిన ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. దశల వారీగా ప్రతి ఒక్క మేనిఫెస్టోనికి ముందుకు పోతాము, చేసి తీరుతాము. దాని మీద తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, అది చేసి తీరుతాం. దాని మీద ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాష్ట్రానికి నష్టం చేయాలన్న ఆలోచనలతో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నారు, కేతిరెడ్డి గారు, ఇంత తొందరగా మాట్లాడకూడదు, గవర్నమెంట్కి 1 సంవత్సరం టైం ఇవ్వాలా కొత్త ప్రభుత్వానికి అని చెప్పేసి ఆయన సలహా అన్న పాటిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే పోయేసి రాష్ట్ర ప్రతిష్టను భంగం కలిగించడానికి వెళ్ళి అక్కడిక్కడ ధర్నాలు చేస్తే విని ఈయన అపోహలో పడడానికి రాష్ట్ర ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. కోటిగతి డ్రామా లెక్క ప్రతి ఒక్క రోజు డ్రామా ఆడతానంటే అది చూసి మోసపోయేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆయనకు 11 సీట్లు ఇస్తూ ఆయన మీద ప్రజలకు ఏ విధమైన అభిప్రాయం ఉన్నది అనేది వ్యక్తం చేశారు ప్రజలు. ఆయనకు 11 కాదు, సింగిల్ డిజిట్లు ఆగిపోవాల్సిన మనిషి కొన్ని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ సింగిల్ డిజిట్ని తప్పించుకున్నాడు. అది ఆయన గొప్పతనం కాదు. ఈ యొక్క రాయలసీమలోని ఇంకొక 3 సీట్లు గెలవాల్సిన సీట్లు ఉన్నాయి.